హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాలు భారీగా నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, ట్యాంక్ బండ్ లో గణేష్ విగ్రహాలు భారీగా నిలిచిపోయాయి. భారీ విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు, అలాగే చిన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా గణేష్ నిమజ్జనం సందడి కొనసాగుతూనే ఉంది. హుసేన్ సాగర్ కు భారీగా గణనాథులు తరలి వస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సింగిల్ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. భారీ వినాయకులను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిస్తూ ఉన్నారు. అలాగే చిన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తరలిస్తూ ఉన్నారు. పన్నెండవ రోజు కూడా గణేష్ నిమజ్జనోత్సవం సందడి ఇంకా కనిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్ మార్గ్ అలాగే ట్యాంక్ బండ్ దగ్గర. ఎన్టీఆర్ మార్గ్ లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, ఎలా జరుగుతోంది? నిమజ్జనాలు ఎట్లా జరుగుతున్నాయి? కొనసాగుతున్న నిమజ్జనం ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఏదైతే సెక్రటేరియట్ ఆపోజిట్ రోడ్డు ఉందో అక్కడ ఉన్నాము. ఇప్పటికీ ఇంకా ఇటు మొయిన్జాయ్ మార్కెట్ కావచ్చు, లిబర్టీ వైపు నుంచి వస్తున్న గణనాథులు ఇంకా వరుస కట్టి వస్తూనే ఉన్నాయి. మనకు జస్ట్ ఈ రోడ్డు సెక్రటేరియట్ ఇటు టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే రోడ్డు కొంత క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా చిన్న వినాయకులంతా కూడా ఈ రోడ్డు నుంచి వస్తున్నాయి. పెద్ద వినాయకులు ఏవైనా ఉంటే ఇటు టెలిఫోన్ భవన్ నుంచి యూటర్న్ తీసుకొని ఇటువైపుగా వస్తున్న పరిస్థితి. సో ఉదయం నుంచి చూస్తున్నాము, అసలు వినాయకుల వరుసకి కూడా అసలు ఖాళీ లేకుండా ఎక్కడ ఇటు డైవర్షన్స్ చేస్తున్నప్పటికీ కూడా ఒకదాని వెనకాల ఒకటి దాదాపుగా 10 ఫీట్లకు పైనున్న అనేక వినాయక విగ్రహాలు అనేవి ఇంకా నిమజ్జన కార్యక్రమంలో వస్తూనే ఉన్నాయి. వినాయక సాగర్ వైపు కదులుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి 12 గంటల తర్వాత కదిలించిన వినాయకుల విగ్రహాలను తీసుకొని అదే జోష్తో రాత్రి ఏదైతే నిమజ్జన ప్రక్రియ శోభాయాత్ర ప్రారంభించారో వాళ్ళ మండపాల దగ్గర ఇక్కడి వరకు వినాయక సాగర్ వరకు చేరుకున్నప్పటికీ కూడా అదే జోష్తో ఇంకా ప్రతి ఒక్క వినాయక వెహికల్ ఏదైతే ఉందో కంప్లీట్గా అదే జోష్తో వస్తున్న పరిస్థితి. మనం విగ్రహాలను కూడా చూస్తే ఎన్నో వెరైటీ విగ్రహాలు, సెక్యులర్ విగ్రహాలు, అట్లాగే వివిధ రూపాలలో ఉన్న విగ్రహాలు అనేకం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా ఇక్కడ పర్యవేక్షించడానికి ఎప్పటికక్కడ పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తుతో డైవర్షన్స్ చేస్తూ ఉన్నారు. ఇటు సివి ఆనంద్ కూడా ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సర్కిల్ మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు లిబర్టీ వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నీ కూడా వెహికల్స్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే విగ్రహాలకు కొంత బ్రేక్ అయితే పడిందని చెప్పుకోవాలి. సామాన్యుల వెహికల్స్ అయితే వారి రోజువారీ పనులకు బయలుదేరిన వెహికల్స్ అయితే మనకి ఇప్పుడిప్పుడే కనబడుతున్నాయి. ఉదయం నుంచి అసలు జనరల్ వెహికల్స్కి స్కోపే లేకుండా ఉండింది. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా బ్రేక్ అంటే ఈ వాహనాల రద్దీ కొంత తగ్గడంతో నార్మల్ వెహికల్స్ అన్నీ కూడా వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఈ వినాయక నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనకి విగ్రహాలు అయితే ఇంకా వినాయక సాగర్ వైపు చేరుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రోడ్లు కొంత ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాధిక. ఇది ఇంకా వినాయక నిమజ్జనోత్సవం కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ లో భారీగా నిలిచిపోయిన విగ్రహాలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. గణనాథులకు సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు కూడా నిమజ్జనోత్సవం జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.